కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సుందిళ్ల బ్యారేజీలను పూర్తి స్థాయిలో కాపాడుకుని ఏడాది వీటిలో నీటిని నిల్వ చేసి పంపింగ్ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అన్నారం బ్యారేజీని పూణేలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన సంస్థతో, సుందిళ్లను జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థతో పరీక్షలు చేయించడంతో పాటు ఆ బ్యారేజీలు కట్టిన నిర్మాణ సంస్థలతో మరమ్మతులు చేయించుకున్నారు. బ్యారేజీ ఎగువ భాగంతో పాటు దిగువ భాగంలో ఉన్న సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు, ఆప్రాన్లతో పాటు రాఫ్ట్ కింది భాగంలో ఏర్పడిన రంధ్రాలను సిమెంటు, కాంక్రీటు మిశ్రమంతో నింపనున్నారు. ఈ ప్రక్రియ చేపడితే మరమ్మతులు తేలికవుతాయి. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉండగా అందులో సుందిళ్ల ఒక్కటే తక్కువ సమస్యలను కలిగి ఉంది. మరో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ గతేడాది అక్టోబర్ 21న కుంగిపోయింది. ఈ ఏడాది వరదలకు మరింత దెబ్బతినకుండా సర్కారు చర్యలకు ఉపక్రమించింది. బ్యారేజీ గేట్లన్నీ ఎత్తడానికి చర్యలు తీసుకోనున్నారు. 7వ బ్లాక్కు 12 గేట్లు ఉండగా అందులో ఒక గేటును ఇప్పటిదాకా లేపారు. ఇతర గేట్లను క్రమంగా ఎత్తనున్నారు. ఇక తీవ్రంగా దెబ్బతిన్న 2 పిల్లర్లకు చెందిన గేట్లను క్రేన్ల సహాయంతో లేపాల్సి ఉంటుంది. వరదల అనంతరం కాఫర్ డ్యాం నిర్మించి కొత్త బ్లాకు లేదా దెబ్బతిన్న పిల్లర్ల స్థానంలో కొత్త పిల్లర్లు కట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్లో మేడిగడ్డ బ్యారేజీ ఉపయోగంలోకి రాదని అభిప్రాయానికి సర్కారు వచ్చింది. దాంతో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో నీటి నిల్వ చేసుకుని ఆ నీళ్లను ప్రాజెక్టులోని ఇతర రిజర్వాయర్లోకి పంపింగ్ చేయనున్నారు. ఇందులో భాగంగా పంప్ హౌస్లను సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో సందర్శించనున్నారు. ప్రస్తుతం కన్నెపల్లి, సిరిపురం పంప్ హౌస్లు సేఫ్ జోన్లో లేవు. పూర్తి రిజర్వాయర్ లెవెల్ కన్నా కింద ఉన్నాయి. దాంతో వీటి ప్యానెల్ బోర్డులను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే ఈ సీజన్లో సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నీరు ఖరీఫ్, రబీ సీజన్లో పంటలకు చేరనుంది. సీఎం పర్యటన నేపథ్యంలో మరమ్మతులు, పునరుద్దరణ ప్రక్రియను వేగవంతం చేశారు. పంప్ హౌస్ల పరిశీలన అనంతరం సీఎం బ్యారేజీలపై కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు.